హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మండే ఎండల్లో మొక్కల్ని కాపాడుకునే ఒక మంచి ఫర్టిలైజరు ఇక్కడైతే మీకు చూపిస్తాను. ఇలాంటి పెద్ద పెద్ద సైజులో చక్కగా పువ్వులు రావాలంటే ఈ ఫర్టిలైజర్ అయితే కంపల్సరిగా ఇవ్వండి. ఇక్కడ మీరు చూస్తున్నది ఇది వచ్చేసి దోసపిండి మిగిలిపోయినప్పుడు అందులో వాటర్ కలిపి నేను పక్కన పెట్టాను. ఇందులోనే ఏమేమి యాడ్ చేశాను అనేది ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను. ఇది నిజంగా చాలా యూజ్ఫుల్ అనమాట. ఇది ఇందులో దోసపిండి కడిగినప్పుడు ఉన్న దోసపిండి పాత్ర మనకి ఏదైతే ఉంటుందో దాని అడుగు భాగంలో అంతా కూడా దోసపిండి కొంచెం పుల్లబడి ఉంటుంది కదా, అదంతా వదిలేసి దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల బెల్లము, అలాగే 1 టేబుల్ స్పూన్ అంతా ఆల్రెడీ మీకు టీ పొడి ముందే వేసిన మీరు ఇక్కడ చూడొచ్చు. అలాగే మనం ఆమ్లెట్ వాడుకున్న ఎగ్స్ కానీ ఎగ్ షెల్స్ కూడా మొత్తం ఇందులో కలిపేసి మొత్తం కూడా వాటర్లో ఈ ఎగ్ షెల్స్ అన్నీ కూడా స్మాష్ అయ్యే విధంగా అయితే కలుపుకోవాలి. బెల్లం కూడా కరిగేంత వరకు ఒక 1 అవర్ అయితే పక్కకు పెట్టండి. ఎప్పుడైనా సరే మనం దోశ ఇడ్లీ అడుగు భాగంలో మిగిలిపోయిన పిండి అట్లా పడేస్తూ ఉంటాం కదా, పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇది నేను ఎగ్ ఆమ్లెట్ వేసుకున్నది ఆల్రెడీ నేను కలిపి పెట్టాను, కానీ మళ్ళీ మీకు చూపించడానికి మళ్ళీ ఎగ్ అయితే ఇందులో స్మాష్ చేస్తున్నాను. ఇది నిజంగా మంచి ఫర్టిలైజర్ అని చెప్పొచ్చు. ఈ సమ్మర్లో మొక్కలకి ఏదైనా సరే ఖచ్చితంగా పోషకాలు అనేది ఇవ్వాలి, అలా వదిలేయకూడదు. అదే సింపుల్గా కిచెన్లో ఉండేవే నేను చూపిస్తూ ఉంటాను, చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఇందులోనే టీ పౌడర్ కూడా వేస్తున్నాను, మీరు చూసారు కదా. ఇంకా నేను దోసపిండి కలిపేటప్పుడు అది చూపించలేదు. దోసపిండిలో వాటర్ వేసి కలిపి ఈ బౌల్లో వేసేసుకొని అందులో ఎగ్ షెల్స్, బెల్లము, టీ పౌడర్ 3 అయితే నేను ఆల్రెడీ ముందు కలిపి ఉంచాను. అయినా మళ్ళీ మీకు ఒక్కొక్కటిగా మళ్ళీ చూపించాను. ఇవన్నీ కూడా మళ్ళీ గార్డెన్లోకి తీసుకెళ్ళి ఎగ్గు ఇదంతా కూడా ఇందులో స్మాష్ అయింది చూసారా. ఈ వాటర్లో ఒక బకెటెడ్ వాటర్లో మొత్తం డైల్యూట్ చేస్తూ మళ్ళీ హాఫ్ బకెటెడ్ వాటర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్లెయిన్ వాటర్ కూడా ఇందులో డైల్యూట్ చేసేసుకొని మొక్కలకైతే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడిప్పుడే గులాబీలు ఎండ తాకిడి నుంచి బయటపడి చక్కగా ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. నేను కింద గేట్ దగ్గర కూడా బకెటెడ్ బియ్యం కడిగిన వాటర్ అవి ఇచ్చినప్పుడు మంచిగా ఫ్లవరింగ్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, ఇంకా అన్ని మొక్కలకు, గులాబీ మొక్కలకు, అలాగే అన్ని ఆల్ ఇన్ వన్ అనమాట. మన గార్డెన్లో ఎన్ని రకాల మొక్కలు ఉంటే అన్ని రకాల మొక్కలకు. నిన్ననే నేను గురువారం రోజు అయితే మొత్తం కనకాంబరాలు అయితే కోసాను, అందుకే ఇప్పుడైతే ఏమి కనిపించట్లేదు. ఇంకా వాటికి ఉన్న కాయలు అనేది మొత్తం తీసేసినాక మంచిగా మళ్ళీ ఫ్లవర్స్ అయితే వస్తాయి. మళ్ళీ ఆకులు కూడా మన సగం తీసాను కదా, మళ్ళీ తీయాలి. కొంచెం పనులు కుదరక తీయలేకపోయాను. ఇక్కడైతే ఆ బకెట్ వాటర్లో మళ్ళీ కూడా వాటర్ అయితే ఫిల్ చేసుకున్నాను దీంట్లోకే. ఇంకా మిగతా గులాబీ మొక్కలకు, అలాగే చామంతి మొక్కలకు, మందారాలకైతే ఇస్తున్నాను అన్నిటికి కూడా. ఇక్కడ కరివేపాకు మొక్కలకు. ఇప్పుడు ఏంటంటే ఎండాకాలం వెజిటేబుల్ మొక్కలు ఎక్కువ లేవు కాబట్టి అన్ని పూల మొక్కలే కాబట్టి నాకు ఒక 2 బకెట్ల వాటర్ అయితే సరిపోతాయి, ఎక్కువ ఏం పట్టట్లేదు. మళ్ళీ అందులోటి రోజు వేసుకుంటాను కాబట్టి కొంచెం మంచిగా తేమగా మొక్కలు హెల్తీగా చాలా బాగున్నాయి. ఒక్క వర్షం పడి ఉంటే మాత్రం మొక్కల్లో అసలు ఎంత బాగుంటుందంటే, ఎప్పుడైనా ప్రతి ఇయర్ మాకు సమ్మర్లో కనీసం ఒక 3-4 వర్షాలైనా పడేవి. కానీ ఇప్పుడైతే అసలుకు వర్షాలు లేవు, ఏమీ లేవు అసలు. ఎప్పుడో 2 మంత్స్ బ్యాక్ ఒక వర్షం పడింది అంతే. ఏదో కొంచెం లైట్గా అసలు సాయిల్ మధ్యలో కూడా తడలేదు. అలా పడ్డం వల్ల ఏంటంటే కొంచెం మొక్కలు హెల్తీగా ఉంటాయి. ఇంక ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నా కిచెన్లో మామిడి తొక్కలు, ఇంకా మళ్ళీ మామిడి పళ్ళు తింటాం కదా మన సమ్మర్లో, అవి, వాటర్ మిలన్ తొక్కలు, అలాగే మొత్తం ఉల్లిపాయ తొక్కలు, అవన్నీ కూడా మనం మెంతికూర అదంతా కోసుకున్న మెంతికూర ఆకు తెంపిన తర్వాత ఆ కాడలన్నీ కూడా ఇలా వేసుకొని ప్రతి టబ్బును కూడా ఇట్లా నేను రెడీ చేసుకుంటున్నాను. మళ్ళీ వర్షాలు పడంగానే ఇందులో మంచిగా సీడ్స్ పెట్టుకోవడానికి మంచిగా ఒకవైపు ఎరువు తయారవుతుంది మనకు, ఇట్లా మంచిగా బలానికి బలం అన్నీ కూడా. అందుకే నేను క్రాప్ అయిపోయిన మట్టి అంతా కూడా ఎండలో వేసుకున్నాను. ఎందుకంటే అలా వేసుకోవడం వల్ల ఏంటంటే అందులో ఉన్న ఏదైనా ఇన్సెక్ట్స్ అవన్నీ ఉంటాయి కదా, చనిపోతాయి. సాయిల్ అనేది ఎప్పుడైనా మనం ఒకసారి వాడిన తర్వాత మళ్ళీ రీయూజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ మట్టిని కిందేసుకొని ఎండలో ఎండబెట్టుకున్న తర్వాతనే వాడుకోవాలి. అప్పుడే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది, మంచి క్రాప్ అనేది వస్తుంది. లేదంటే అలాగే డైరెక్ట్ అదే మట్టిలో మనం ఎటువంటి కూరగాయలు పెట్టినా రావు, ఎటువంటి పూల మొక్కలు పెట్టినా రావు. ఇక్కడైతే మళ్ళీ కొన్ని మొక్కలకు ఇవ్వలేదు ఆ వాటర్, మళ్ళీ ఇచ్చాను. అన్నీ కూడా బాగున్నాయి. ఇంకా దొండకాయలు కూడా అయితే మస్తు చక్కగా వస్తున్నాయి అసలు.
ఎంత బాగున్నాయో చూడండి, చాలా బాగున్నాయి. ఇంకా ఈరోజు ఫ్రైడే కదా, కొన్ని గులాబీ పువ్వులు, దేవగన్నేరు, మందార అయితే కోసిన. ఇంకా అవేమి నేను చూపించలేదు, కొంచెం లేట్ కూడా అవుతుందని చెప్పేసి వెళ్ళాను. ఇవేమో మొన్న పువ్వులు కొయ్యక ముందుకు నేను కోసేది కూడా నేను చూపించలేదు. కొంచెం గడావిల్లో నాకు పూజ చేసే రోజు గార్డెన్లోకి వెళ్ళి ఏదైనా పని చేసుకోవాలంటే లేట్ అయిపోతుందని చెప్పేసి పువ్వుల వరకు తీసాను, కానీ ఇంకా హార్వెస్ట్ అయితే తీయలేదు. ఎందుకంటే మీకు చాలా వీడియోలలో కూడా చూపించాను కదా ఫ్రెండ్స్. అసలు చూడండి, ఇలా చక్కగా కనకాంబరాలు అయితే అసలు ఇంత ఎండాకాలమైనా సరే బాగా వస్తున్నాయి. ఇలా రావడానికి రీజన్ కూడా మీకు ఎవ్రీ వీడియోలో కూడా నేను షేర్ చేస్తున్నాను కదా. ఇంకా ఇవి ఇక్కడ చూడండి, గులాబీలు ఎంత చక్కగా వచ్చినాయో. గులాబీలు గుత్తులు గుత్తులుగా భలే ఉన్నాయి అసలు. ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడు ముందు నేను హార్వెస్ట్ చేశాను కదా, అవేమో ప్రజెంటు, ఇవేమో అంటే మేము ఊరు వెళ్ళక ముందుకు అన్నమాట. అది మళ్ళీ ఇలాంటి ఫర్టిలైజర్ చేసినప్పుడు మనకు చక్కగా ఇలాంటి పోషకాలు అయితే అందుతాయి. కాబట్టి తప్పకుండా ఈ సింపుల్ మెథడ్లోని ఈ పోషకాలు అయితే మీరు ట్రై చేయండి. ఏం లేదు, మన ఇంట్లో ఏదైనా ఇడ్లీ దోశకి వాడుకున్న పిండి అడుగు భాగంలో ఉన్నది అట్లా మొక్కలకు వదిలేయండి. ఎందుకంటే మనకు 2-3 డేస్ వేసుకున్నాక అది పుల్లగా ఉంటుంది తెలుసా. పుల్లటివి ఎప్పుడైనా సరే మొక్కలకు చాలా మంచిది. అందులో గుడ్ బ్యాక్టీరియా అనేవి ఉంటుంది. ఆ గుడ్ బ్యాక్టీరియా చాలా హెల్ప్ అవుతుంది మొక్కలు. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. బెల్లం ముక్కలోనే ఐరన్ ఉంటుంది, అలాగే ఎగ్షెల్స్లోని కాల్షియం ఉంటుంది. టీ పౌడర్ ఏమో సాయిల్ని తేమగా చేస్తుంది, మంచి నైట్రోజన్గా కూడా పనిచేస్తుంది. ఇంకా పుల్లటిది అనేది మంచి గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మొక్కలకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈసారి నేను ఎగ్షెల్స్ అంటే ఎగ్ ఆయిల్ ఒకటి చేసి చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా చేస్తాను ఎగ్ ఆయిల్ అనేది. అది కూడా చాలా హెల్ప్ అవుతుంది మొక్కలకైతే. చాలాసార్లు చాలామంది అడిగారు కానీ ఎప్పుడు నేను చూపించలేదు. ఈసారి మాత్రం తప్పకుండా చూపిస్తాను. ఇవన్నీ కూడా ఇందులో వేసేసి టీ పౌడర్, బెల్లము, దోసపిండి కడిగిన వాటరు, అలాగే ఇందులో కొంచెం ఎగ్షెల్స్ ఇవన్నీ వేసి బాగా కలిపేసి ఒక 1 అవర్ పక్కకు పెట్టే. ఎందుకంటే ఆ బెల్లం అనేది మొత్తం మెంట్ అవ్వడానికి అలా పెట్టేసి ఇంక ఇవి డైరెక్ట్ ఇంకా మొక్కలకి ఇవ్వడమే. టీ పౌడర్ కూడా మన ఇంట్లో ఉండనే ఉంటుంది, అదైనా వాడుకోవచ్చు. లేదంటే మనము టీ చేసుకున్నప్పుడు టీ పౌడర్ ఒక 2-3 డేస్ టీ పౌడరు కడిగేసి ఒక ప్లేట్లో వేసి ఎండబెట్టండి. అది కూడా చాలా బాగా పనిచేస్తుంది. అయితే ఎక్కువ మంది ఉంటే ఎక్కువ టీ పౌడర్ ఉంటుంది, 1-2 ఉంటే అంత టీ పౌడర్ ఉండదు. కాబట్టి నేను ఫ్రెష్ టీ పౌడరే వేస్తాను. ఇంకా నేను 5th టైం కూడా మల్లె చెట్టుకి అయితే ఆకు తీసి మొన్న చూపించాను కదా కాఫీ పౌడర్, ఫర్టిలైజర్, ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ అన్నీ ఇస్తున్నాను. మీకు 5th టైం తర్వాత కూడా మొగ్గలు ఎలా వస్తాయి, పువ్వులు ఎలా పూస్తాయి అనేది ముందు వీడియోలో అయితే చూపిస్తాను. మన గార్డెన్లో ఎవ్రీ టైం కూడా ఎన్నెన్ని మల్లె మొగ్గలు, ఎన్నెన్ని మల్లె పువ్వులు కోసామనేది కూడా బోలెడ్ వీడియోస్ అయితే ఉన్నాయి. ఒక్కసారి చెక్ చేయండి. ఎప్పుడైనా సరే మనము 5th 6th టైంకి ఎక్కువగా మంచిగా పువ్వులు రావాలి, మంచి అంటే కొంతమందికి వచ్చినా కూడా సైజ్ అనేది సరిగా రాదు. అలాంటప్పుడు ఖచ్చితంగా ఇలా చేసి ఇవ్వండి. చక్కటి మంచి సైజుతో పాటు పువ్వులు కూడా గుత్తులుగా విరగపూస్తాయి. ఇదైతే నైట్ టైము మల్లె పువ్వులు నైటే పూస్తాయి. కాబట్టి చాలామంది చెప్పారు నాకు నైట్ టైము పువ్వులు కోయకూడదని. అసలు అప్పుడు నాకు తెలియదు. ఇంకా తెలిసిన తర్వాత అయితే నేను నైట్ టైం కోయట్లేదు. ఇలా అయితే పువ్వులు అయితే ఖచ్చితంగా మీకు చక్కగా రావాలి అంటే ఖచ్చితంగా ఇవన్నీ మనం ఇచ్చే పోషకాలను బట్టే పువ్వులు అయితే ఇలా వచ్చాయి. నాకు కొన్ని టైంలో వేరే వర్క్ వల్ల నాకు నైట్ టైం వాటరింగ్ కూడా చేయడానికి వెళ్ళినప్పుడు కోసేదాన్ని. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. లైక్ చేసినప్పుడైతే అయిపోతే వస్తుంది, అయిపు మాత్రం తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా మొక్కలు కూడా కావాలి, మల్లె మొక్కలు కానీ, చామంతి కానీ, దొండపాత కానీ కావాలి అంటే కామెంట్లో అడగవచ్చు. తప్పకుండా నాకు కుదిరినప్పుడైతే షేర్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.